హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా దట్ ప్రొడ్యూస్ సాఫ్రాన్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. మరి ఈ వాల్టి జీకే క్వశ్చన్, విచ్ మొఘల్ ఎంపరర్ బిల్డ్ ద జమా మస్జిద్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇక్కడ నాకు ఎవరూ తెలీదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే, ఐ డోంట్ నో ఎనీ వన్ హియర్. ఐ డోంట్ నో ఎనీ వన్ హియర్ అంటే ఇక్కడ నాకు ఎవరూ తెలీదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విష్ ఐ న్యూ సమ్ వన్ హియర్. ఐ విష్ ఐ న్యూ సమ్ వన్ హియర్ అంటే నాకు ఇక్కడ ఎవరైనా తెలుసుంటే బాగుండేది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ సమ్ వన్ హియర్ దిస్ వర్క్ వుడ్ హ్యావ్ బీన్ డన్ సూనర్. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ సమ్ వన్ హియర్ దిస్ వర్క్ వుడ్ హ్యావ్ బీన్ డన్ సూనర్ అంటే ఇక్కడ నాకు ఎవరైనా తెలిసి ఉండుంటే ఈ పని తొందరగా పూర్తయిపోయి ఉండేది అని అర్థం. నెక్స్ట్ వన్, నేను ఎందుకు చెప్పాలి? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై షుడ్ ఐ సే. వై షుడ్ ఐ సే అంటే నేను ఎందుకు చెప్పాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, వై డూ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ ఆల్ మై థింగ్స్. నా విషయాలన్నీ నేను ఎందుకు వాళ్ళకి చెప్పాలి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై షుడ్ దే ఆల్ నో అబౌట్ మీ. వై షుడ్ దే ఆల్ నో అబౌట్ మీ నా గురించి వాళ్ళంతా ఎందుకు తెలుసుకోవాలి అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు చూడాలనిపించి వెళ్ళాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్పాలి అంటే, ఐ వాంటెడ్ టు సీ హర్ సో ఐ వెంట్. ఐ వాంటెడ్ టు సీ హర్ సో ఐ వెంట్ అంటే నాకు చూడాలనిపించి వెళ్ళాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాంట్ టు సీ ఎవ్రీ వన్ సో ఐ గో టు మై హోమ్ టౌన్ వన్స్. ఐ వాంట్ టు సీ ఎవ్రీ వన్ సో ఐ గో టు మై హోమ్ టౌన్ వన్స్ అంటే నాకు అందరినీ చూడాలనిపిస్తుంది, అందుకే నేను మా ఊరు ఒకసారి వెళ్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ లైక్ స్టేయింగ్ హియర్ సో ఐ విల్ గో టు మై హోమ్ టౌన్. ఐ డోంట్ ఫీల్ లైక్ స్టేయింగ్ హియర్ సో ఐ విల్ గో టు మై హోమ్ టౌన్ అంటే నాకు ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతాను అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు అంత టేస్ట్గా అనిపించలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ డిడెంట్ టేస్ట్ గుడ్ టు మీ. ఇట్ డిడెంట్ టేస్ట్ గుడ్ టు మీ అంటే నాకు అంత టేస్ట్గా అనిపించలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డిడెంట్ ఫైండ్ హర్ కుకింగ్ యాజ్ టేస్టీ యాజ్ యూ సెడ్. ఐ డిడెంట్ ఫైండ్ హర్ కుకింగ్ యాజ్ టేస్టీ యాజ్ యూ సెడ్ అంటే ఆమె వంటకాలు నువ్వు చెప్పినంత టేస్ట్గా ఏమీ నాకు అనిపించలేదు అని అర్థం. నెక్స్ట్ వన్, సుమారు ఎంత ఖర్చు అవుతుంది? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, అప్రాక్సిమేట్లీ హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్. అప్రాక్సిమేట్లీ హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ అంటే సుమారు ఎంత ఖర్చు అవుతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ కాస్ట్స్ ఎ లాట్ టు బై ఆల్ దిస్ అంటే ఇవన్నీ కొనడానికి చాలా ఖర్చు అవుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కెనాట్ ఎఫర్డ్ ద కాస్ట్ ఆఫ్ బయింగ్ ఆల్ దిస్. ఐ కెనాట్ ఎఫర్డ్ ద కాస్ట్ ఆఫ్ బయింగ్ ఆల్ దిస్ అంటే ఇవన్నీ కొనే అంత స్థోమత నాకు లేదు అని అర్థం. ఎఫర్ట్ అంటే స్థోమత అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను అతన్ని అనవసరంగా నమ్మాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ బిలీవ్డ్ హిమ్ అన్నెసెసర్లీ. ఐ బిలీవ్డ్ హిమ్ అన్నెసెసర్లీ అంటే నేను అతన్ని అనవసరంగా నమ్మాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ బిలీవ్డ్ హర్ వర్డ్స్ అన్నెసెసర్లీ. ఐ బిలీవ్డ్ హర్ వర్డ్స్ అన్నెసెసర్లీ అంటే నేను అతని మాటల్ని అనవసరంగా నమ్మాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ బిలీవ్ బ్లైండ్లీ ఆన్ ఎవ్రీ వన్. డోంట్ బిలీవ్ బ్లైండ్లీ ఆన్ ఎవ్రీ వన్ అంటే అందరినీ గుడ్డిగా నమ్మద్దు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.